అసలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఏముంది, అందులో అసలు స్పష్టత ఉందా? నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్చరిక అనుకోవాలా, వాళ్ళేమో హెచ్చరిక కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు కానీ బట్ నేను చదివాను అది క్లియర్గా ఈ ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ అనేటువంటి మాట అందులో మనకు కనిపిస్తోంది. ఇది మీ విజ్ఞప్తి అంటారా, హెచ్చరిక అంటారా, ఎలా చూస్తారు ఈ యొక్క ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తాలూకా లెటర్ని? చూడండి, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఇంటిమిడేషన్ అంటారు. ఇంటిమిడేషన్ అంటే హెచ్చరించడం. ఇంటిమిడేషన్ చేసేటప్పుడు పదాలు, సైగలు ఇటువంటివి ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా హెచ్చరించడం. ఇక పోస్తా, పని చేస్తా, నీ పని చెప్తా, ఇది క్రియేట్ చేస్తా, కొడతా, తంతా, చంపుతా, వీటిని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. ఇప్పుడు ఏదైతే మీరు లెటర్ కోట్ చేస్తున్నారు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు రాసిందని, దాంట్లో క్లియర్ గా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒక యాక్ట్ ను